70 రోజుల మేయర్గా తన పదవి బాధ్యతలు ₹1 ఖర్చు లేకుండా నిర్వహించానని ప్రస్తుత మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు దూరంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ మేయర్ పోట్లూరు స్రవంతిని ప్రోత్సహిస్తున్నారని, ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఒక్కరోజైనా మేయర్గా పోట్లూరు స్రవంతిని నెల్లూరు సిటీ నియోజకవర్గంలోకి అడుగు పెట్టనిచ్చాడని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా గతంలో మేయర్గా పనిచేసిన పోట్లూరు స్రవంతి అవినీతి అక్రమాలకు పాల్పడిందని, ప్రతి దానికి డబ్బులు వసూలు చేసిందని, విద్యార్థులకు బోండా ఖర్చు పేరుతో పర్ హెడ్కు ₹70 రాసి వసూలు చేశారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా ఆయన పలు విమర్శలు చేశారు, పలువురికి కృతజ్ఞతలు తెలియజేశారు. మేయర్ ఛాంబర్ ఖర్చు 70 రోజుల్లో ₹1 లేదు. మీరు రికార్డు చూసుకోవచ్చు. మేయర్ ఛాంబర్ ఖర్చు 70 రోజుల్లో ₹1 లేదు. మేయర్కి వచ్చే గౌరవ వేతనం ₹1 తీసుకోలే. మేయర్కి ఇచ్చే కార్ అలవెన్స్ ₹1 తీసుకోలే. డీజిల్ 1 లీటర్ వాళ్ళ కార్పొరేషన్ వైపు నుంచి అనేక రకాలుగా ఏ నమ్మకంతో అయితే మా నాయకులు నాకు ఈ బాధ్యత అప్పచెప్పారో సంతోషంగా ఒక పని తెలిసినటువంటి వాడు ఆ పదవిలో ఉంటే ఎలా పని చేయొచ్చో చేసి చూపించారని చెప్పి నిజంగా చాలా సంతోషపడుతున్నా. గతంలో లాగా ఎవరైతే గతంలో మేయర్గా పనిచేస్తున్నారో వారిని ప్రోత్సహించే నాయకుడైతే మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని 100 కోట్ల అక్రమార్జన చేసి నమ్మిన పార్టీనే నమ్ముకున్న కార్యకర్తను గాలి కొదిలేసి ఇతర దేశాల్లో ఏ విధంగా అయితే వ్యాపారం చేస్తున్నాడో ఈరోజు పాపం మా మాజీ మేయర్ గారికి అన్ని రకాలుగా ఆర్థికంగా అన్ని రకాల వెనకుండే నడిపిస్తున్న ఆ మాజీ మంత్రి పాపం వీళ్ళు మేయర్గా ఉన్న రోజులు ఆయన నియోజకవర్గంలోకి అడుగు కూడా పెట్టనిలా. మీ అందరికీ తెలుసు, జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఎంక్వైరీ చూసుకోవచ్చు. మీరు 3 సంవత్సరాల కాలం పాటు 2021 నవంబర్ 22వ తారీఖున మేయర్గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి పొట్లూరు స్రవంతి గారిని 2024 ఎన్నికలయ్యేంత వరకు నగర నియోజకవర్గంలో అడుగు పెట్టనిలా పాపం. ఇప్పుడు గిరిజనుల మీద అపారమైన ప్రేమ కురిపించేటటువంటి మా మాజీ మంత్రి పాపం అడుగు కూడా పెట్టనిలా. నేను చెప్పే మాట కాదు, మీరు అందరూ కూడా చూడొచ్చు, ఎంక్వైరీ చేసుకోవచ్చు. వీళ్ళు చూస్తే గతంలో చెప్పాము, అందరికీ తెలిసిన విషయమే, కమిషనర్ ఫోర్జరీలు. ఇవి పక్కన పెడితే నేను ఆధారాలతో పాటు మీకు ఇస్తా, మీరు వెరిఫై చేసుకోవచ్చు పూర్తిగా. పసిబిడ్డల నోటికాడ నగరపాలక సంస్థలో చదువుకునేటటువంటి 10th క్లాస్ పిల్లలకి గతంలో సాయంత్రం స్టడీ అవర్ చదువుకునే పిల్లలకి ఆ పాఠశాల హెడ్ మాస్టరే ఏదైనా స్నాక్స్ ఇచ్చి, బిస్కెటో టీయో ఏదో ఇచ్చి, వీళ్ళు మేయర్గా బాధ్యతలు తీసుకోముందు వరకు ₹20 క్లెయిమ్ చేసేవాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్. ₹20. ఇవన్నీ కూడా రికార్డెడ్ గా చెప్తున్నా నేను, మీకు ఎవరికి ఆధారాలు కావాలని ఇస్తా. ₹70, 2 బోండా ₹70. ఎవరయ్యా? గౌరవ మేయర్ గారి మౌఖిక ఆదేశాలతో సిరాజ్, అన్ని బిల్లులు సి బిల్లులే సిరాజ్. ఎవడయా ఈ సిరాజ్? ఈ మధ్య మాజీ మేయర్ గారు ఇంటికాడికి పోయి నా సొంత మనిషి సిరాజ్ ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారు, అటెండ్ మర్డర్ కేసులో పోలీసు వాళ్ళు వచ్చారని చెప్పి నానా యాగి చేసినటువంటి సిరాజ్, ప్రతి సి బిల్లు సిరాజ్. కార్పొరేషన్ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ సంతకం ఫోర్జరీ దగ్గర నుంచే పసిబిడ్డల నోటికాడ స్నాక్స్. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? వీళ్ళను ప్రోత్సహించే నాయకుడు ఆయన 100 కోట్లు దోచుకుంటే ఈ సంపాదన పోయిందని ఎస్కే సిరాజ్ అన్ని బిల్లులు ఆయనే
అన్ని బిల్లులు ఆయనే. విచిత్రం ఏంటంటే అన్ని కలిపి అన్ని జనరల్ గా అన్ని స్కూల్స్ కి కలిపి టెండర్ పిలుస్తాం. అలా కాకుండా ₹1,00,000 లోపు అయితే టెండర్ అవసరం లేదు, సిబిలు పెట్టుకోవచ్చని ఏ స్కూల్కి ఆ స్కూల్కి సపరేట్ గా సపరేట్ గా బిల్లులు పెట్టి ఎస్కే సిరాజ్ బాబు ఆ జామెట్రీ బాక్స్ అయితే దినేష్ ఇటమ్మ. ఎస్కే సిరాజ్ స్కూల్ పిల్లలు, పసి పిల్లలు పాఠశాలలో, మున్సిపల్ పాఠశాలలో చదువుకునే కడు పేద బిడ్డలు, దళితులు, గిరిజనులు, బీసీలు చదువుకునే పేద బిడ్డల నోటిగాడ స్నాక్స్ మీ అందరికీ కూడా ఎవరికి కావాలన్నా ఈ డీటెయిల్స్ ఇస్తా. ఇకపోతే స్కూల్ కిట్ పిల్లలకి ఇచ్చే స్కూల్ కిట్ నిన్నే తెప్పించా, మీరు కూడా ఎక్కడైనా చూసుకోవచ్చు. ఒక అట్ట, స్కేలు, జామెట్రీ బాక్స్, పెన్ను. అట్ట, ఒక ప్యాడ్, ఎగ్జామ్ ప్యాడ్, అందులో స్లేట్, స్కేలు, ప్యాడు, పెన్ను, జామెట్రీ బాక్స్. ఇక్కడున్న అందరు పెద్ద పెద్ద జర్నలిస్ట్ సోదరులు అందరు ఉన్నారు. నగరంలో, జిల్లాలో జరిగే మంచిని చెడ్డని ప్రజల్లోకి తీసుకెళ్లే సోదరులు ఉన్నారు. ఆలోచించేయమని అడుగుతున్నా. మీ ద్వారా ప్రజలకు తెలియజేయండి. ఇవి ఎంత అవుతాయో మీరే పోయి కొనుక్కోండి. ₹150 లోపు అవుతున్నాయి. ₹550 లెక్కన, ₹550, ₹550. పాపం ఎవరయ్యా? ఆయన కూడా ఎస్కే సిరాజ్. అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రోత్సహిస్తున్నటువంటి మాజీ మేయర్ గారి యొక్క తాలూకా విషయాలు ఇవి రెండు మచ్చుకు మాత్రమే చెప్పా మీకు. పసిబిడ్డల నోటికాడ, మున్సిపల్ పాఠశాలలో చదువుకునే పసిబిడ్డలు, దళితులు, గిరిజనులు, బీసీలు, స్కావెంజర్స్ పిల్లలు చదువుకునే మున్సిపల్ పాఠశాలలో ₹150 విలువ చేసే కిట్ ₹550. మచ్చుకి ఇవి రెండే చెప్పా. ఇటువంటివి తీస్తే ఆశ్చర్యపోతారు. ఇందాకే మీకు చెప్పా, ఒక మహోన్నతమైన కార్పొరేషన్, మహామహులు పరిపాలించిన ఈ కార్పొరేషన్ లో ఈ విధంగా జరిగినాయి అంటే నిజంగా బాధపడాలా, లేదంటే ఇంకేం చేయాలి? మీరే ఆలోచించేయమని అడుగుతున్నా. మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నా, నేను చెప్పిన మాట ఏ ఒక్కటి అబద్ధం ఉంటే విత్ రికార్డెడ్ ఎవిడెన్స్ నేను ఇస్తున్నా. కార్పొరేషన్ మేయర్ గా, నగర కార్పొరేషన్ మేయర్ గా నేను చెప్తున్నా. మీకు ఎవ్వరికి ఏ డౌట్ ఉన్నా నేను విత్ ఎవిడెన్స్ ఇస్తా. ఇప్పుడే అందరికి షేర్ చేస్తా. ఇవి కాకుండా ఇటువంటి దారుణాలు అనేకం ఉన్నాయి. అధికారులను బెదిరించడం, అధికారులను బ్లాక్మెయిల్ చేయడం, మాట వినకపోతే ఆఫీసులో నిర్బంధించి దాడి చేయడం. ఇప్పుడు వారికి ఒత్తాసు. మాటకు ముందు మా గిరిజన బిడ్డ 3.5 సంవత్సరం పాటు తన నియోజకవర్గంలోకి అడుగు కూడా పెట్టేలా పాపం ఆ గిరిజన బిడ్డని, ఆ గిరిజనుల మీద అపారమైన ప్రేమ ఉన్నటువంటి ఆ గిరిజన బిడ్డనే ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న రోజులు అడుగు కూడా పెట్టేలా ఈరోజు అపారమైన ప్రేమ వచ్చింది.